పెన్షనార్థులు అందరు మంచిగా రానుల్లా నేనైతే మంచిగా ఉన్నా మరి ఆలస్యం చేయకుండా షురు చేసేద్దాం లచ్చక ముచ్చట్లు. జీవితం ఎప్పుడు ఎట్లా మలుపు తిరుగుతుందో ఎవ్వరికి తెలియదు. గోరు చుట్టూ రోకటి పోటులాగా ఒక కష్టం నుంచి గట్టెక్కుతున్నామని అంటే ఇంకో కష్టం చుట్టుముడుతుంది. కొందరికి ఏం చేయాలో అర్థం కాక నారాజాయి రంది పడతారు. ఇంకొందరు మాత్రం ఎన్ని కష్టాలు వచ్చినా సుతా వాటిని ధైర్యంతో దట్టుకొని జిందగీలా విజయం సాధిస్తారు. సేమ్ గీ అన్న లెక్కనే కుటుంబాన్ని నెట్టుకు రావాలని చెప్పి ఎండ వాన గిట్లా ఏం లెక్క చేయక కూలినాలి వేస్తున్న అయ్యవల కష్టాలను చాలా దగ్గర నుంచి చూసిండు గీ అన్న. కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కిద్దామని గట్టిగానే అనుకున్నాడు. సర్కారు కొలువు ఒక్కటే జిందగిలా కష్టాలు పోయేటట్టు వేస్తుందని నమ్మిండు. అవు గట్ల ఒకటే తాప ఒకటి కాదు రెండు కాదుల్లో 3 సర్కారు గోలులు కొట్టి ఇంట్లోళ్లకు నేనున్నా అని భరోసా నింపిండు గీ అన్న. నల్గొండ జిల్లా తుమ్మలపల్లి అనే ఊళ్ళో పుట్టిండు బత్తుల వినోద్ అనే గీ అన్న. దీంతోని కుటుంబ భారం అన్న మీద పడ్డది. ఒక దిక్కు కుటుంబ భారం మోసుకుంటేనే ఇంకో దిక్కు 2 అక్క చెల్లెల పెళ్లి చేసిండు గీ అన్న. అయితే చదువును మాత్రం అశ్రద్ధ చేయలే. ఎప్పుడు కూడా కూలి పనులు వేసుకుంటేనే టీటీసీ డిఎస్సి కోచింగ్ తీసుకున్నాడట. అట్లనే ఓపెన్లా డిగ్రీ చదువు సుతం పూర్తి చేసిండు. 2018లో వచ్చిన డిఎస్సి నోటిఫికేషన్లా అప్పుడు నల్గొండ జిల్లాకు ఎస్జిటి పోస్టులు లేకపోవడంతో గప్పుడు అన్నకు కొలువు చేజారిందటనుల్లా. 2020 సంవత్సరంలో నాన్న హార్ట్ అటాక్ తోటి చనిపోవడం జరిగింది. ఆ టైంకి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పటికి మా సిస్టర్స్ కూడా మ్యారేజ్ కాలేదు. కానీ 2018లో పడ్డ టీఆర్టీ నోటిఫికేషన్లో నల్గొండ జిల్లాకి ఎస్జిటి పోస్టులు లేవు. అప్పుడు పోస్టులు లేని దాన్ని బట్టి ఖచ్చితంగా మనం టీచర్ వృత్తులు రానియాలంటే బీఎడ్ ఇంకా హయ్యర్ స్టడీస్ ఉండాలి, టీటీస్ తోటే సరిపోదు అనే ఒక ఆలోచనతో మళ్ళీ నేను ఎడ్సెట్ ఎంట్రన్స్ రాసిన. ఎడ్సెట్ ఎంట్రన్స్లో నాకు గవర్నమెంట్ బీఎడ్ కాలేజీలో సీట్ వచ్చింది నాగార్జున సాగర్లో. అక్కడ 2 ఇయర్స్ అక్కడే కోర్స్ కంప్లీట్ చేసుకొని తర్వాత పీజీలో జాయిన్ అయినా. పీజీ చేసుకుంటూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం జరిగింది. ఇంకో పారి కొలుల కోసం ఉద్యోగ నోటిఫికేషన్ అత్తందనంగా కిరాయికి రూమ్ తీసుకొని చదువుకున్నాడట వినోద్ అన్న. నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న గ్రంథాలయంలో దినం అన్నే గడిపేదట. గట్లనే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పెట్టిన సెట్ పరీక్షల్లో అర్హత సాధించిందట. చేసిన తర్వాత ఓపెన్లో డిగ్రీ చేస్తూ టెట్ కోచింగ్కి వెళ్ళడం, డిఎస్సి కోచింగ్కి వెళ్ళడం జరిగింది. కోచింగ్కి వెళ్ళడానికి డబ్బులు లేకుండానే కష్టపడి పనిచేసి మా వాళ్ళ సహకారంతో కోచింగ్ డబ్బులు పే చేసి దాదాపు 2 ఇయర్స్ నేను డిగ్రీ కంప్లీట్ అయ్యే ఆ గ్యాప్లో నేను కోచింగ్ కంప్లీట్ చేసుకున్నాను. ఆ విధంగా దాదాపు 2 ఇయర్స్ నుంచి నల్గొండలో ఒక అద్దె గది రెంటెడ్ రూమ్ తీసుకొని 2 ఇయర్స్ నుంచి అక్కడే కూర్చొని ఈ ఎగ్జామ్స్కి అన్నిటికీ ప్రిపేర్ అవ్వడం. అదే మూమెంట్లో గురుకుల నోటిఫికేషన్ రావడం. గురుకుల నోటిఫికేషన్కి 4 పోస్టులకి నాకు ఒక క్వాలిఫికేషన్ ఉంది. ఆ 4 పోస్టులకి అప్లై చేసుకున్నాను. అందులో జేఎల్ నాకున్న క్వాలిఫికేషన్లో జేఎల్ పెద్ద జాబు. సో జేఎల్కు చదివితే కింది స్థాయి పోస్టులు అయినా టీజీటీ కానీ పీజీటీ కానీ ఏదో ఒక జాబు మనకు వస్తుందన్న నమ్మకంతో జేఎల్ లెవెల్లో ప్రిపేర్ అయినా ఎగ్జామ్కి. సో దేవుడి దయ వల్ల నాకు నేను చదివిన కష్టానికి మా పేరెంట్స్ కృషికి ఒకేసారి గురుకుల టీచర్స్లో జేఎల్గా సెలెక్ట్ చేయడం, తర్వాత టీజీటీలో కూడా 2 ఉద్యోగాలు సాధించడం జరిగింది. అన్నను కష్టాలు వెంటాడుతాంటే సుతా ఒక దిక్కు పార్ట్ టైంలా కొలువు వేసుకుంటేనే బీఈడి పూర్తి చేసిండు వినోద్ అన్న. అటెంక అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో
ఎంఏ పూర్తి చేసిండు. పగలు రాత్రి అని తేడా లేకుండా అన్న కష్టాన్నే పెట్టుబడి లెక్క పెట్టి చదివిండు. అన్న పడ్డ కష్టం ఉత్తగేం పోలేవులా. జేఎల్ టీజీటీ పీజీటీ కొలుముని కొట్టిండు. ఊళ్ళకు బస్సు సౌలత లేకున్నా సైకిల్ మీదనే కాలేజీకి పోయేదట అన్న. సో ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఇప్పుడు మాకు బస్ సౌకర్యం కూడా ఉండేది కాదు. నేను ఇంటర్మీడియట్లో కూడా దాదాపు ఎక్కువ అయితే సైకిల్ మీదనే కాలేజీకి వెళ్ళి వచ్చేది. ఇంటర్ తర్వాత టీటీసీ త్వరగా సెటిల్ కావాలంటే ఎలాంటి ఎడ్యుకేషన్ అయితే బాగుంటుందని కొంచెం ఆలోచించి టీటీసీని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ టైంలో టీటీసీ ట్రెండింగ్లో ఉంది కోర్సు. నేను టీటీసీ ఎంట్రన్స్ డైట్ సెట్ ఎంట్రన్స్ రాయడం, అలా ఫ్రీ సీట్ రావడం జరిగింది. డైట్ సెట్ ఎంట్రన్స్ రాసి ఫ్రీ సీట్ టీటీసీలో జాయిన్ అయినప్పుడే నాకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విధానం, అప్పటి నుంచే నాకు గవర్నమెంట్ జాబ్ కొట్టాలనేది ఒకటి చిన్న ఏజ్ నుంచే నాకు దాని మీద అవగాహన రావడం జరిగింది. చిన్నప్పటి సంది పిల్లలకు పాఠాలు చెప్పే సార్ను కావాలని లక్ష్యంతోనే ఏం తక్కువ 8 సంవత్సరాల సంది పోటీ పరీక్షల కోసం కష్టపడ్డాడట. ఎన్ని సమస్యలు వచ్చినా ఆఖరికి గమ్యాన్ని చేరుకున్నాడు. జూనియర్ లెక్చరర్గా కాలేజీలో పిల్లలకు పాఠాలు చెప్తా అంటాడు. ప్రజెంట్ అయితే నేను అనుకున్న దానికంటే మంచి జాబే వచ్చింది కాబట్టి ఇంకా ఫ్యూచర్లో పెద్ద జాబులు కొట్టి ఇంకేదో చేయాలని ఏం లేదు. కానీ ఉన్న దాంట్లోనే ఇంకా నేను సబ్జెక్ట్ బాగా సంపాదించి ఇవి ఉన్న టైంలో పిల్లలకి ఎలా నేర్పించాలి, ఆ లెసన్లు ఏ విధంగా బోధించాలి దాని మీద దృష్టి పెట్టాలనుకుంటున్నాను. ఇంకోటి ఓన్లీ నేను నా కుటుంబంతో సరిపెట్టుకోకుండా సమాజానికి కూడా పనికొచ్చే పనులు ఇంకేదన్నా ఇన్వాల్వ్ అవుదాం, ఇంకేదన్నా చేద్దాం అనేది నా మనసులో ఉంది. ముఖ్యంగా ఆర్ఫన్స్కి, సెమీ ఆర్ఫన్స్కి ఏదన్నా చేయాలనే ఉద్దేశం ఉంది. ఆ విధంగా నేను ఫ్యూచర్లో ప్లాన్ చేసుకుంటాను. ఇప్పుడు చదివే వాళ్ళకి ముఖ్యంగా మొబైల్ని ఎంతవరకు కంట్రోల్ చేసుకుంటే అంత బెటర్. మొబైల్ మీద కూడా కంట్రోల్ అనేది ఉండాలి. అలాగైతేనే మనం ఇంత కాంపిటీషన్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబ్ కొట్టడానికి మనకు అవకాశం ఉంటుంది. వినోద్ అన్నకు సర్కారు కొలువు రావడంతో మా కష్టాలు మొత్తం తీరిపోతాయని ఇంట్లో సంబరపడతాళ్ళు. మా కోసం వినోద్ చాలా కష్టపడ్డాడంటాళ్ళు. రోజు కూలికి వెళ్ళేదాన్ని, కష్టపడి కూలికి వెళ్ళి ఇచ్చి చదివించేదాన్ని. అయినా మా కష్టం అంతా తీరినంది, మా కష్టం చదివించినందుకు ఆయన మీకు ఎంతో సంతోషపడుతున్నాం. రాత్రి పగళ్ళు ఎప్పుడు చూసినా బాగా చదివేటోడు. నిజంగా మా పరిస్థితి అయితే చాలా పేద కుటుంబంలోనే ఉన్నాం మేము. అసలు కొన్నిసార్లు అయితే తినడానికి కూడా మాకు అసలు ఏం ఉండకపోతుండే. ఎందుకంటే నాన్న హెల్త్ ఆయనకి మా చిన్నప్పటి నుంచి తను పని చేయడం మేము చూడలేదు. అయినప్పటికీ అన్నీ ఇంట్లోకి ఏది కావాలన్నా తెస్తుండే, మమ్మల్ని మంచిగా చదివించిండు. మా మమ్మీ కూడా ఎంతో కష్టపడి తను చాలా పనికి వెళ్ళి మమ్మల్ని చూసుకుంది. మంచి లైఫ్ మా ఫ్యామిలీకి ఇవ్వాలి అని కష్టపడి మా పెళ్ళిళ్ళు చేసి తను ఎంతో కష్టపడి జాబ్ తెచ్చుకుండు. ఈరోజు గవర్నమెంట్ జాబు తను తెచ్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మా బాధలు తీరినట్టే అనిపిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు జిందగీలో వచ్చినా, అనుకోని కష్టాలు వచ్చినా సుత లక్ష్యాన్ని మరవలే వినోదన్న. సర్కారు గోలు కొట్టి గా పేద కుటుంబానికి అండగా నిలబడ్డాడు. రికార్డులు కొట్టాలంటే విజయాలే అక్కర్లేదు, ఓడిపోతే సుత రికార్డులు కొట్టచ్చు. ఓ లచ్చక్క, ఏం మాట్లాడుతున్నావు? ఓడిపోతే ఎట్లా రికార్డులు కొట్టచ్చు అని అనుకుంటాలా? గీ ముచ్చట చూడాలి మీకెరకైతుంది. నవ్వుకుంటా మీసాలు తిప్పుతున్న గీ అన్న ముచ్చటే ఇప్పుడు మనం చెప్పుకునేది. మరి గీన గురించి గంత ప్రత్యేకత ఏంది అని అంటే, ఈయన 1 కాదు 2 కాదు 230 ఎలక్షన్ల పోటీ చేసిండట. అందరూ గెలవాలే అని పోటీ చేస్తే ఈయన ఓడిపోవాలని పోటీ చేస్తాడట ఈ ఎలక్షన్లా. ఈ అన్నను అందరూ ఆట పట్టించేదట. ఎందుకు అనవసరంగా పోటీ చేస్తున్నామని. అయితే గీ అన్న ఏం చెప్తాడు అని అంటే, ఎలక్షన్లా ఉత్తగా పెద్దోళ్ళే కాకుండా నా సొంటి సామాన్యులు సుత పోటీ చేయవచ్చు అంటాడు. ఇంకో ముచ్చట ఏందంటే, తమిళనాడు రాష్ట్రంలో ఉన్న సెలం అనే జిల్లాలో ఉండే రంగరాజన్ అనే గీ అన్న 15 రాష్ట్రాల నుంచి ఎన్నికలలో పోటీ చేసిండట. స్థానిక సంస్థల ఎలక్షన్లే కాకుండా లోక్సభ ఎన్నికలలో కూడా పోటీ చేసిండట. గీ అన్నకున్న లక్ష్యం ఇప్పుడు ఒకటినటనులా జీవితంలో ఓడిపోడే అన్న లక్ష్యమట. వినడానికి కొత్తగా ఉన్న సుత ఇదే వాస్తవం. పంచర్ అతకబెట్టే షాప్ ఉన్నదట. ఓపెన్లా డిగ్రీ దాకా చదువుకున్నాడట. 1988 సంవత్సరంలో మొట్టమొదటిసారి గీ అన్న ఎలక్షన్లో పోటీ చేసిండట. ఇక అప్పటి సంది ఇంట్లో ఎన్నికలలో పోటీ చేసుకుంటా వస్తాడు. ఇప్పటిదాకా 239 దాకా ఎన్నికలలో పోటీ చేసిండట. ఎక్కువసార్లు ఎలక్షన్లో పోటీ చేసిన రికార్డు కూడా గీ అన్నకే సొంతం.
ఈ ఎలక్షన్లో పోటీ చేయడానికి అయ్యే ఖర్చు 1 కోటి దాకా అయిందట. ఇప్పటి వరకు అన్ని ఎలక్షన్లు కలిపితే ఈ డబ్బులు కూడా అన్న కష్టార్జితంతో సంపాదించినాయట. 2011లో అసెంబ్లీ ఎన్నికలలో మెట్టూరు స్థానం నుంచి 6,273 ఓట్లస్తే ఈ అటెంకా ఒక్క ఓటు కూడా రాలేదట. నంద్యాల మాజీ ప్రధాని పివి నరసింహారావు మీద, గట్లనే 2004 సంవత్సరంలో లక్నోలో అటల్ బిహారీ వాజ్పేయి మీద, 2013లో అస్సాంలో మన్మోహన్ సింగ్ మీద, 2015లో వడదోర్ల ప్రధాని మోడీపై, గట్లనే 2019లో రాహుల్ గాంధీ మీద పోటీ చేసిండట. భారత మాజీ రాష్ట్రపతుల మీద, గట్లనే ఇప్పుడున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మీద సుతా పోటీ చేసిండట. మొత్తానికి ఇట్లా ఓడిపోయి సుతా రికార్డులు సాధించవచ్చని నిరూపించిండు గీ అన్న. రాష్ట్రంలో కేసీఆర్ సారు బస్సు యాత్ర కాదు, మోకాల యాత్ర చేసినా జనాలు నమ్మే పరిస్థితి లేదన్నాడు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్న. అసెంబ్లీ ఎలక్షన్ల జనాలు గా పార్టీకి బుద్ధి చెప్పిల్లంటాండు. 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారని, వారు చెప్పినటువంటి 24 గంటల్లోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ టచ్లోకి వెళ్ళిపోయారు. రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముట్టుకుంటే మాడి మస్ అయిపోతారు, నేను హై టెన్షన్ వైర్లా కాపలా ఉంటానని. కాంగ్రెస్ ఎమ్మెల్యేల పట్ల నమ్మకం లేకుండానే రేవంత్ రెడ్డి గారు హై టెన్షన్ వైర్గా మారుతూ ఉన్నారా? నేను 14 సీట్లు గెలుస్తాను, నా 100 రోజుల పాలన ఒక రెఫరెండంగా నేను భావిస్తాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెతికిల్లబడి నా మీద కుట్రలు చేస్తున్నారు అంటూ ఓటమికి మార్గాలు వెతుకుతున్నట్టుగా ఈరోజు స్పష్టమవుతుంది. కేసీఆర్ గారు గమనించాలా, బస్ యాత్ర కాదు, మీరు మోకాళ్ళ యాత్ర చేసిన తెలంగాణ ప్రజలు ఇవాళ మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరు. మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి మొదలుకుంటే ధరణి, ఫోన్ ట్యాపింగ్ వరకు మీ అగాత్యాలను తెలంగాణ ప్రజలు భరించలేకనే మార్పు కోరుకున్నారు. ఆ మార్పులో కాంగ్రెస్ లాభపడింది కానీ కాంగ్రెస్ బలం కాదు. దేశవ్యాప్తంగా కూడా 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ప్రతిపక్ష పాత్ర పోషించడం కూడా ఘోరంగా విఫలం చెందింది. దేశంలోనే కనుమరుగెత్తిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా బతికి బట్టకట్టే పరిస్థితి లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్, కమ్యూనిస్టు ఏకమైన ప్రజలు బీజేపీతో ఉన్నారు. 10 ఏళ్ల దాకా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అప్పుల వాళ్లు ఏచిందని గారమైండు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణన్న. 1,000 కోట్ల రూపాయల ఖర్చుతోని మిషన్ భగీరథ చేసినమని చెప్పిన సుతా సుక్క నీళ్ళెత్తలేదన్నాడన్న. సగం నీళ్ళని బయటనే పోతున్నాయి, అక్కడ స్ట్రైట్ గటర్లోనే పోతున్నాయి. మళ్ళీ ఏంది దీని కథ అంటే మీరు అటు చూపించారు. అదే సార్ మిషన్ భగీరథ కట్టినాను, పైన పోయి చూస్తే ఒక్క చుక్క నీళ్ళు కూడా లేదు. ఎందుకు ఇట్లా పరిస్థితి అంటే మీరు ఇప్పుడే చెప్పినారు, దోచుకోనీకి వచ్చినారు. గత 10 సంవత్సరాలు చూసినారు నియంతృత్వ పాలన, నిరంకుశ పాలన. వాళ్ళ కడుపులు నింపుకోనికి వచ్చింది కానీ ప్రజలకు సేవ చేయడానికి. ఇది ఐ థింక్ అందరికీ 10 సంవత్సరాల తర్వాత అర్థమైంది. అందరికి తెలుసు, కాకా వెంకటస్వామి గారు కూడా తెలంగాణ వస్తే మన బతుకులు మారిపోతాయని చెప్పి బుల్లెట్ గాయాలకు కూడా లెక్క చేయకుండా పోరాడింది. తెలుసా తెలియదా మీకు? తాతలకు తెలుస్తుంది, యూత్కి తెలియదేమో. చెన్నూరు ఎలక్షన్స్ అప్పుడు వచ్చి కాంగ్రెస్ వస్తే పెన్షన్ రాదంట కదా సార్, కాంగ్రెస్ వస్తే రేషన్ కార్డులు రాదంట కదా సార్ అని చెప్పి చాలామంది అడిగినాను. రేషన్ సిస్టమ్ ఓవర్ స్టార్ట్ చేసి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పదవిలో ఉన్నా లేకున్నా ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేసేసినారు వివేక్ వెంకటస్వామి గారు. గుర్తు చేసుకొని మీ అందరి కష్టాలన్నీ తీరువనికి వచ్చిండ్రు. ఖచ్చితంగా గ్రామానికి తిరుగుతున్నారు. ఎవరైనా తిరుగుతారా ఇట్లా? మీరు అందరూ ఒకసారి ముచ్చట పెట్టాలి. గత 10 సంవత్సరాల మీ ఎమ్మెల్యేలను ముఖమన్నా చూసిండ్రా, మీ ఎంపీ ముఖమన్నా చూసిండ్రా అని చెప్పి మీరు అందరూ ఒకసారి ఆలోచించాలి. సేవ చేసే మైండ్ సెట్ ఎక్కడైతే ఉంటుందో అది వేరేగా ఉంటుంది, దోచుకునే మైండ్ సెట్ ఒక లెక్క ఉంటుంది. విశాఖ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి వివేక్ గారు చేసినారు. నేను కూడా దానిలో ఒక మెంబర్గా అనేక కార్యక్రమాలకు అటెండ్ కూడా అయినాను. అదేవిధంగా కాకా ఫౌండేషన్ అని చెప్పి కూడా తాగే నీళ్ళు లేవని చెప్పి కూడా బోర్వెల్ వేయించినాము. మరి ఈ మిషన్ భాగీరథ, మిషన్ కాకతీయ ఇంత సక్సెస్ఫుల్ ప్రాజెక్టులు అయితే మనకు బోరులు వేయమని చెప్పి ఒక్క రైతను, ఒక్క వ్యక్తిని అడుగుతారా తెలంగాణ వ్యాప్తంగా అని చెప్పి మీరు అందరూ ఒకసారి ఆలోచించాలా. ఈ వచ్చే ఎన్నికల్లో కూడా నాకు కూడా ఒక అవకాశం ఇస్తే, మీ అందరి ఆశీర్వాదం ఇస్తే ఖచ్చితంగా పెద్దపల్లి ప్రాంతం కోసం.
కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న నమ్మకంతోని చాలా మంది లీడర్లు చెయ్యి పార్టీల చేరికైతున్నారని అంటాడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామన్న. అందరు కలిసి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపియాలి అంటాడు. పైన ఏదైతే నమ్మకంతో పెద్ద ఎత్తున చాలా మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. నేను ఇంతకుముందు కూడా గెలిచిన తర్వాత చాలా పనిచేసిన, ఎంపీగా ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన. మన చెన్నూరు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో 400 కోట్ల రూపాయలు కేవలం వాటర్ సప్లై కోసం. మీరు తెలుసు, అప్పుడు చెన్నూరు వాటర్ సప్లై స్కీమ్ కూడా నా హయాంలోనే 14 కోట్ల రూపాయలతో అప్పుడు ప్రారంభం కావడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదు ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో. ఖాళీ అయిపోతుంది టీఆర్ఎస్ పార్టీ. నిజంగా అనుకుంటే ఖాళీ అయిపోతుంది. ఎవరో వ్యక్తులు కూడా ఆ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. నేను ఇంతకుముందు కూడా చాలా మంది నాకు మీద ప్రెషర్ పెట్టినారు, సార్ మేమందరం వచ్చేస్తాము, జాయిన్ అవుతాం. కానీ నేను ఒప్పుకోలేదు. నిజంగా చెప్పాలంటే నేను ఎందుకు ఒప్పుకోలేదంటే, అరే మా కార్యకర్తలు నాకు కష్టపడి పనిచేసి నాకు గెలిపించినారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ వాళ్ళ కేసీఆర్ కేటీఆర్ వారి కుటుంబ సభ్యులు లిక్కర్ స్కామ్ అనుకోండి, ఏ స్కామ్ అనుకోండి, అన్ని స్కామ్లు చూసుకుంటే ప్రజల యొక్క 10% వాళ్ళ క్రెడిట్ రేటింగ్ తక్కువైంది. ఇప్పుడు నిజంగానే పని చేయాలని చెప్పి ఆ తప్పనం లేదు. నేను కాకా కుటుంబం తరఫున నాకు ఒక మంచి అవకాశం మీరందరూ కూడా ఈసారి మళ్ళా ఎమ్మెల్యేగా గెలిపించినారు. అరే టాప్ 5 సీట్స్లో మా చెన్నూరు ఒక నియోజకవర్గం ఉంది, మేము ఓడిపోమని చెప్పి అన్నాడు. కానీ ఆయనకు మీరందరూ ఒక పెద్ద గుణపాఠం నేర్పించింది. ఈ కేటీఆర్కి వీళ్ళందరికీ కూడా అహంకారం ఏదైతే వీళ్ళు చూపించినారో వాళ్ళందరికీ కూడా మంచి గుణపాఠం నేర్పించింది. కాకా గారు తెలంగాణ కోసం ఎట్లయితే కృషి చేసినారో, చాలా పోరాడినారు, మీ అందరికి తెలిసిన విషయమే. 1969 యాజిటేషన్లో కూడా బుల్లెట్ గాయాలని లెక్క చేయకుండా కూడా పోరాడి తెలంగాణ వచ్చినాకనే కన్ను మూస్తా అని చెప్పి ఏదైతే కంకణం కట్టుకున్నాడో మొత్తానికి తెలంగాణ సాధించుకున్నాం. కానీ 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ చూస్తే నిరుద్యోగము, ఒక 10 సంవత్సరాలు ఏదైతే ఈ దోపిడీ రాజ్యం జరిగిందో, ఒక నిరంకుశ పాలన ఏదైతే జరిగిందో, నియంత్రిత పాలన ఏదైతే జరిగిందో, మీరందరూ దాన్ని గమనించి మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ నాడు గట్టి చెంపదెబ్బ కొట్టి టీఆర్ఎస్ పార్టీని ఓడించడం జరిగింది. కృషి చేసి ఎట్లయితే ప్రజాపాలన వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినారో, మీరందరికీ మళ్ళొకసారి నా విజ్ఞప్తి, వచ్చే ఎన్నికల్లో మన దేశ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది. మీ అందరూ ఎట్లయితే గుర్తు చేసుకున్నారో, ఇందిరమ్మ ఇల్లులు కానివ్వండి, రుణమాఫీలు కానివ్వండి, రైతుల రుణమాఫీలు, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగినాయి. కాకా గారి టైంలో మీ అందరికి గుర్తున్నది, పెన్షన్ కానివ్వండి లేదా రేషన్ కార్డ్ సిస్టమ్ కానివ్వండి, అన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినాయి అని చెప్పి మళ్ళొకసారి గుర్తిస్తూ, ఇప్పుడు మనకు కలిసి మెలిసి ముందడుగేయడం చాలా అవసరం. ఎందుకంటే మీ అందరు తెలుసు, మన ఐదు గ్యారంటీలు ఏదైతే అమలైనాయో, మహిళలకు ఉచిత ట్రాన్స్పోర్ట్ కానివ్వండి లేదా 200 యూనిట్లు ఉచిత కరెంట్ అని చెప్పి అందరికీ అభివృద్ధి చేయాలని చెప్పి పనిచేసే పార్టీ. అందుకని ఈ సమావేశంలో నేను మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను, పెద్ద ఎత్తున ఈసారి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఖచ్చితంగా చెన్నూరు ప్రాంతం, పెద్దపల్లి ప్రాంతం, మన యావత్ తెలంగాణ మొత్తం అభివృద్ధి చేసే పార్టీ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చి ఖచ్చితంగా. చూసిరానులా గివి మరి 7 లచ్చక ముచ్చట్లు. ఇంకొన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుస్తా. అంతరుకుంటా మరి.